పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చెట్లకు రాఖీలు కట్టి వృక్షబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వృక్షో రక్షతి రక్షితః స్ఫూర్తితో ప్రకృతిని కాపాడుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సభ్యురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ, పర్యావరణ విపత్తుల నుంచి రక్షణ పొందాలంటే చెట్లను పెంచడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. పంచభూతాలకు ఆధారమైన ప్రకృతిని మనం రక్షిస్తే అది మానవాళిని కాపాడుతుందన్నారు. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ కొరత రాకుండా విరివిగా మొక్కలు నాటాలని, నిత్యం ప్రకృతి సమతుల్యతను కాపాడాలని కోరారు. कटना ఓకే, అందరు వచ్చారు. రోజు స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రాఖీ పండుగ ఎట్లయితే అన్నదమ్ములకు గట్టి మనం వాళ్ళ శ్రేయస్సు మనం కోరి మన బాగు వాళ్ళు కోరి ఎట్లా మనకు ఒకరికొకరు అండదండగా ఉంటారు, అట్లాగే మనం ఈ రోజు వృక్షబంధన్ అంటే మనం చెట్టుకు కూడా రాఖీ ఒక సోదరుని లాగా భావించి చెట్టుకు కూడా మనం రాఖీ కట్టడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే చెట్టు మనకు నీడనిస్తుంది, గాలినిస్తుంది, పండ్లనిస్తుంది, ప్రతిదీ. దీనివల్ల మనం ఇప్పుడు అన్న తమ్ముడు ఎట్లయితే సోదరులను ఆదుకుంటారో అట్లాగే మనకి నీడ గాలి దీంతో కూడా మనం భవిష్యత్తు గాని మనం గాని బతకడానికి అవకాశం ఉంటుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటండి, వాటిని పెంచండి, వాటిని ఒక సోదర భావంతో వాటిని పెంచి పెద్ద చేయండి. అవి మనకు మంచి భవిష్యత్తును మంచి గాలినిచ్చి మనకు కాపాడుతుందని తెలియజేసుకుంటున్నాను.